హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే సిఎట్ టైర్ అయితే ఆర్డర్ చేసేసిన. ఈ టైరే ఎందుకు, దీని డీటెయిల్స్ ఏంటిదా అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ టైర్ ఇది. దీని లుక్ ఒకసారి చూసుకోండి, ఎంత ప్రీమియం లుక్ ఉందో. దీని లైఫ్ కూడా చాలా అంటే చాలా డేస్ మనకు వస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా మన బండి ఫిట్టింగ్ చేస్తే వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది. సో నేను ఎక్కువ చెప్పా గాయస్, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ టైర్ ఇది. నేను ఎక్కువ డీటెయిల్స్ చెప్పా. సో ఇప్పుడు మనం ఫిట్టింగ్ అయితే వేసుకుందాం. సో ఫిట్టింగ్ ఎట్లుంటుంది, దీని ఫిట్టింగ్ ఎట్లా పడుతుంది మొత్తం అయితే నేనైతే ఇప్పుడు మనం అయితే వెళ్ళి చేద్దాం. మంచాలకి అయితే వెళ్తున్నా ఫిట్టింగ్కి. సో చూద్దాం మన రైడ్, లెట్స్ వాచ్. సో గైస్, నేనైతే ఇప్పుడు మంచాలకి అయితే స్టార్ట్ అవుతున్నా. సో మన లోకల్లో అయితే ఎవరు వేయరు, ఖచ్చితంగా మంచాలకి వెళ్ళడమే. సో నేను అందుకే ఇప్పుడైతే స్టార్ట్ అవుతానా. గైస్, ఇప్పుడు నా బండికి ఉన్న టైర్ ఏంటిదంటే నా పాత టైర్ అయితే ఎంఆర్ఎఫ్ఏ. ఇప్పుడు నేను దాని మీదనే రన్ అవుతున్నా. ఎంఆర్ఎఫ్ అయితే నేను తీసేద్దాం అనుకుంటానా. ఎందుకు బ్రో మరి ఎంఆర్ఎఫ్ మళ్ళీ ఎంఆర్ఎఫ్ అనుకోవచ్చు, ఎందుకు మరి ఎంఆర్ఎఫ్ తీసేస్తాను, అది సిఎట్ ఎందుకు పెట్టుకున్నావు అంటే నాకు ఎందుకు ఎంఆర్ఎఫ్ కంటే సిఎట్ టైర్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే సిఎట్ అంటే దాని లుక్ అయినా ప్రీమియం లుక్ ఉంటుంది, దాని లైఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం పర్ఫార్మెన్స్ కూడా మనకి చాలా అంటే చాలా కంఫర్ట్ ఇస్తుంది. సో నేను అందుకే ఆలోచించి నేను ఈ టైర్ తీసుకోవడం అయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ టైర్ అని చెప్తా గాయస్, అంతే. ఎందుకంటే ఇప్పుడు 2021 2020లో RC390కి వీడి వే టైర్లు ఇచ్చిండు కంపెనీ వాడు, సిఎట్ టైర్. అదే RC200కి ఏమో ఎంఆర్ఎఫ్ ఇచ్చింది. సో 390కి మనకి సిఎట్ టైర్ ఇచ్చిందంటే అది తోపే. అందుకే నేను ఇప్పుడు మన బండి కూడా ఎంఆర్ఎఫ్, నేను ఆల్రెడీ ఎంఆర్ఎఫ్ వాడినా, నాకు చూసారు కదా మీరైతే లాస్ట్ దాకా చూడండి నా టైర్ ఎంత అంటే ఎంత డేంజర్ అయిపోయిందో ఒకసారి చూడండి మీరే, మీకు వెళ్తుంది. అంటే ఎంఆర్ఎఫ్ కూడా నాకు అంత ఏంటిదంటే అంత బాగుంది అన్న ఫీలింగ్ నాకు అనిపించలే, మళ్ళీ నాకు కంఫర్ట్ కూడా రాలే. ఇప్పుడైతే ఈ టైర్ వేస్తా, ఇదైతే కొంచెం నాకు కొంచెం కంఫర్ట్ ఇస్తుంది, కొంచెం ఎక్కువ లైఫ్ ఉంటుంది కాబట్టి నేను ఈ టైర్ చూస్ చేసుకోవడం జరిగింది. సో నేనైతే ఇప్పుడు ఈ టైర్ అయితే వేసుకుందాం అనుకున్నా. నాకైతే ఇది నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నా. మీకు కావాలంటే ఇట్లా మీరు కూడా పెట్టుకోండి, నేను లింక్ కూడా నా బయోలో పెడతా. ఇప్పుడు నేను ఏంటిదంటే నాకు టైర్ ఎంత పడ్డది అంటే 3300 చేంజ్ పడ్డది గాయస్ నాకు. ఇది నేను ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నా, నాకు సిఎట్ టైరు. మీకు నేను డీటెయిల్స్ మొత్తం నా డిస్క్రిప్షన్లో పెడతా, లింక్ కూడా అక్కడనే పెడతా. మీరైతే చూసి వాళ్ళని ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇట్లా ఆర్డర్ చేసుకోండి. ఆల్మోస్ట్ నా బండి ముంగ టైర్ అయితే ఇప్పుడైతే మొత్తం అయితే డెడ్ అయిపోయింది. అంటే మొత్తం అది దాని గీతలు కూడా అసలు కనబడతలేవు, చాలా అంటే చాలా వాడేసిన బండిని. సో ముంగ టైర్ అయితే నాకు మొత్తం A to Z మొత్తం 0 అయిపోయింది. అందుకే నేనైతే ఇప్పుడు స్పాట్లో వేయించుకోవడం జరుగుతుంది. సో అందుకే ఇప్పుడైతే నేను మంచాలకు వెళ్తే స్టార్ట్ అయిపోయినా. నా ముంగ టైర్ డేంజర్ అయిపోయింది. అసలు ఏంటిది, అసలు బండి తింపుకోమని కూడా టర్న్ అవుతలేదు, ఎక్కడ జారి పడదాం అనేది భయమే ఉన్నది. అసలు మస్తు జాగ్రత్త నడుపుతానా. నాదైతే మొత్తం ఏంటంటే మొత్తం స్మూత్ అయిపోయింది టైరు. ఇప్పుడు నా లాస్ట్ పెడతా కదా, మీరు చూడండి నాది, మీకు తెలుస్తుంది నా టైర్ అసలు ఎట్లా అయింది, అసలు ఏంటిది అనేది మొత్తం మీరే చూడండి ఒకసారి, లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే నేను ఎందుకు చూడని అంటున్నా అంటే మీకు కూడా నా టైర్ ఎలా అయిందో మీకు కూడా తెలుస్తుంది, మీరు కూడా చూస్తారు కదా. సో మీరైతే చూడండి నా టైర్ ఎంత దారుణం అంటే దారుణం అయిపోయిందో, చాలా అంటే చాలా దారుణం అయిపోయింది టైరు. అసలు నేను ఎప్పుడో చేంజ్ చేసుకోవాలి. సో నాకు వేరే పని మీద తిరుగుడు వల్ల నేనైతే పట్టించుకోలేదు. మళ్ళీ నేను ఏంటిదంటే బండి మీద ఎక్కువ కొంచెం నా లైఫ్ అసలు యాక్చువల్గా బండి మీద లైఫ్ అయిపోయింది నాది. సో నేనైతే ఇప్పుడు మెయిన్ ఏంటంటే టైర్ కాబట్టి నేను వేయించుకోవడం అవుతా. గైస్ ఫైనల్ అయితే నేను మంచాలకి అయితే రీచ్ అయిపోయినా. ఇప్పుడు రైట్ సైడ్ పోతే నేను బైపాస్ రోడ్కి వెళ్ళాలి. ఇదే బైపాస్ రోడ్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి రైట్ వెళ్తే మనకు షాప్ వస్తుంది. గైస్ ఫైనల్ అయితే నేను షాప్కి అయితే వచ్చేసిన. మన అన్ననే ఇప్పుడు మన ఫిట్టింగ్ అయితే వేస్తుండు. ఇంకో అన్న అయితే మన టైర్ అయితే ప్యాకింగ్ అయితే తీసేస్తుండు, కవర్ అది ఇది అన్ని. ఇప్పుడు ఏం లేదు, టైర్ ఇప్పేసి మనకి అందులో మిషన్లు వేసి ఈ టైర్ తీసేసి కొత్త టైర్ వేసి దీనికి ఒక నైట్రోజన్ ఉంటుంది, నైట్రోజన్ కొట్టేసి మనకి ఫిట్టింగ్ చేస్తే మనం వెళ్ళిపోవచ్చు. నేను చూడ చాలా షేప్ అవుతుంది. సో ఇదే నేను ఇప్పుడు షాప్లోకి అయితే పట్టుకొచ్చింది.
గైస్ మీరైతే చూసిల్లు కదా, మన టైర్ అయితే తీసేసి ఒక మిషన్లో పెట్టేసిల్లు. యాక్చువల్గా మిషన్ ఏంటిదంటే మనం ఇప్పుడు చేయితోటి తీయనికి ఉండేది మన బండ్లు. సో అందుకే మన మిషన్ అట్లా రొటేషన్ అయితే మనకి టైర్ వెళ్ళిపోతుంది. సో ఇది మిషన్ ఏంటిదంటే మన టైర్ అయితే చేయితో తీయనికి ఉండదు, ఓన్లీ మిషన్ ద్వారానే తీయాలి. ఆ మిషన్ ఏంటిదంటే అదే అక్కడ ఉన్న నా ముందున్న మిషనే మీకు కనిపిస్తుంది. సో ఇలానే రిమూవ్ చేయాలి. ఇది అయితే నా పాత టైర్ అయితే అన్న రిమూవ్ చేసేసిండు. చూడండి మీకు కనిపిస్తుంది ఆల్రెడీ. ఇది ఇలా అయిపోయింది. నేను లాస్ట్ చూపెడతా టైర్ ఎట్లా అయిందో. ఇదైతే మన కొత్త టైరు. ఇప్పుడు నార్మల్ అయితే అన్న లిక్విడ్ రాస్తుండే. ఈ లిక్విడ్ ఎందుకంటే స్మూత్ టైర్ ఎక్కడానికి. సో ఇప్పుడైతే మళ్ళా మిషన్లో అయితే పెడతాడు అన్న. సో నెంబర్ అయితే చూసుకుంటాడు కావచ్చు. సో గైస్ చూసారు కదా, మళ్ళీ మిషన్లో పెట్టేసిండు అన్న. ఇదైతే మన కొత్త టైర్ అన్నట్టు. సో మీరు చూసుకోండి ఒకసారి. మళ్ళీ లిక్విడ్ రాస్తుండే. లిక్విడ్ ఎందుకు బ్రో అంటే మంచిగా స్మూత్ ఎక్కడానికి మిషన్, అది నా రీమ్. సో గైస్ ఫిట్టింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అన్న రొటేషన్ చేస్తుండు. గైస్ టైర్ అయితే మన రీమ్కి అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు అన్న అయితే నైట్రోజన్ ఎయిర్ అయితే మనం కొడుతుండు. ఎందుకంటే మనం ఈ టైర్లో ఖచ్చితంగా నైట్రోజన్ ఎయిరే కొట్టాలి, నార్మల్ ఎయిర్ అయితే కొట్టకూడదు. సో అన్న 31 or 33 అయితే పెట్టేస్తాడు. చూద్దాం మనం ఎంత పెడతాడో, మీకు ఈ వీడియోలో కనబడుతుంది. సో ఇది నైట్రోజన్ ఎయిర్ అంటే. గైస్ ఇప్పుడైతే మనం ఫిట్టింగ్ అయితే వేస్తాం టైర్కి. ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే బండిని వంచాలి. సో అన్న అయితే ఇప్పుడు మనకైతే ఫిట్టింగ్ అయితే చేస్తాడు టైరు. ఇప్పుడు టైర్ ఒకటి ఫిట్టింగ్ చేసేది మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. గైస్ ఫైనల్లీ టైర్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇగో నా బండి అయితే చూడండి, ఇది నా పాత టైర్ ఇది. సో చూడండి ఎంత డేంజర్ అయిపోయిందో ఇది. సో గైస్ మీకు లాస్ట్ అయితే నేను చూపెడతా అని చెప్పేసిన కదా. సో ఇదే నా టైర్ చూడండి ఒకసారి. ఇది నా పాత టైర్, ఇది నా కొత్త టైర్. ఎంత డిఫరెంట్ అయింది చూడండి. సో ఇవాటికి అయితే ఈ వీడియో అయితే నేను స్టాప్ చేసేస్తున్నా. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే నాకు వేయండి. కొంచెం సపోర్ట్ చేయండి గైస్, నాకు మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.